మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. హాయ్ సుమన్ అన్న. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్, బాగున్నాను. ఎట్లా జరుగుతుంది పార్ట్ 2? 100% బాగా అవుతుంది, 80% అయింది. ఇంకొక కేరళ షెడ్యూల్ ఉంది. అవును 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 అవును. దీంట్లో మెయిన్ ట్విస్ట్లు ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏదండి? సరిగ్గా రాదు ఎందుకురా అది ఉంటుంది. మీరు 1లో ఎంత ఎక్స్పెక్ట్ చేశారో 2 కూడా 100% ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు తగ్గదండి. డెఫినెట్లీ. ఇప్పుడున్న యాక్టర్స్ వైజ్ చూసుకుంటే ఎంతమందిని దాంట్లో అంటే పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడున్న ప్రెసెంట్ యాక్టర్స్ కానీ, జెన్జీ వాళ్ళు కానీ, కొంతమంది సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఈ పార్ట్ 2లో ఎంతమంది ఉంటారు? వాళ్ళ ఎంట్రీస్ కానీ ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీంట్లో ప్రెజెంట్ ఉన్నది ఏంటంటే ఫస్ట్ 1లో కంపేర్ చేసుకుంటే 2లోని ఎక్కువ మంది కాకపోయినా మెయిన్ కంటిన్యూ అయ్యేది హీరో, నేను, మదర్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతున్నాం. 1 నుంచి 2కి వసుధా గారు, నేను, రవికృష్ణ ముగ్గురు. ఓకే అన్న. డిమాండ్ పవన్ గారిది బంగారం సాంగ్ ఎట్లా అనిపిస్తుంది? చూసారు కదా, చాలా బాగుంది. ఫస్ట్ డిమాండ్ రీతు చేయలేరు, ఎందుకంటే మేము బిగ్ బాస్ 9 మొత్తం అంతా మేము ట్రావెల్ అయ్యాము. అది 100% డిమాండ్ అన్నది చాలా సపోర్ట్గా ఉంటాడు, చాలా బాగా చేస్తాడు, చాలా బాగుంటుంది. సాంగ్ కూడా చాలా బాగుంది. ఆల్బము సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ డిమాండ్ పవన్ అండ్ రైతు. అన్న, యూత్ మూవీలో మీ డబ్బింగ్ చూసాం అండ్ అలా నెక్స్ట్ ఇంకెన్ని మూవీస్ వరకు తమిళ కానీ మలయాళం మూవీస్ అట్లా చెప్పారు. మీ మూవీస్ నెక్స్ట్ ఇంకేం వస్తుంది? 7G బృందావనం కాలనీ పార్ట్ 2 కాకుండా ఇంకా మూవీస్ టైటిల్స్ పెట్టలేదు. తమిళ మూవీ ఆల్రెడీ అవుతున్నాయి, ఒక 3-4 సినిమాలు అవుతున్నాయి తమిళ్ అండ్ తెలుగు. నేమ్స్ ఏమైనా రివీల్ ఏమైనా యాక్టర్స్ చెప్తాను. ఇంకేంటన్నా నెక్స్ట్ ఇంకా షోస్ కానీ అలా ఏం ప్లాన్ చేస్తున్నారు? లేదన్న, ప్రెజెంట్ అయితే హ్యాపీగా బిజీగా ఉన్నా, షూటింగ్స్ అవుతున్నాయి. భగవంతు దయ వల్ల హ్యాపీ. ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ థ్యాంక్ యూ అన్న. హాయ్ తేజ్ అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు? ఎట్లా అనిపిస్తుంది బంగారం డిమాండ్ పవన్ మీ ఫ్రెండ్ గా? బ్రో, యాక్చువల్గా ఇందాక కూడా చెబుతున్నట్టు ఏంటంటే ఇందులో సమీరా గారు పాడిన పాట నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా మేడం గారు పాడిన పాటలు ఒక ఎత్తు. మంచి కంటెంట్. సమీరా గారు మీరు కూడా ఉంటే ఇంకా బెటర్. ఉంటారు మేడం గారు. అమ్మ ఆ తర్వాత చెప్పండి. నువ్వు అలాంటి చల్లటి అయితే గొంతుకేం అయిపోతుంది, అలాంటి ఫ్యాన్స్ ఏమవుతారు చెప్పండి మీకు? గొంతు వేడిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్, సాంగ్ ఎలా ఉంది? ఏంటి సాంగ్? చాలా బాగుంది. నేను ఆల్రెడీ విజువల్ చూసాను, యూట్యూబ్ లో చూసే వచ్చాను ఇక్కడికి. యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయిందా? అరే నేను ఇంట్లోనే చూసాను. అవి తెలిస్తే మీరు రారనే వాళ్ళు చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. సీరియస్లీ గుడ్ వర్క్, చాలా బాగా పాడారు. యాక్చువల్గా మీ గొంతుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఇక్కడ ఉన్నాననే స్టార్ట్ చేశారు కదా. అది మిమ్మల్ని చూడలేదండి బాబు నేను. మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పేశారు, అదేంటో మొత్తం సమీర తత్వం అంతా. పవన్ బేసిక్గా చదువుతున్నాం కదా, తనంతటికి తనే ప్రొడక్షన్ చేసుకుని ఒక మంచి ప్రాజెక్ట్ని బయట పెట్టాడు. అది కంటిన్యూ చేసుకుంటూ సీరియస్లీ అన్ని కూడా చేస్తా అంటున్నాడు. మై హోల్ హార్టెడ్గా విష్ చేస్తున్నాను బ్రదర్ని. విష్ యూ ఆల్ గుడ్ లక్. అన్న, ప్రజెంట్ అగ్ని పరీక్ష జరుగుతుంది, అంటే లాస్ట్ సీజన్తో స్టార్ట్ అయింది కంపేర్ చేసుకుంటే. బట్ ఈ సీజన్లో వరకు చూసుకుంటే ఇప్పుడు గేమ్ ఎపిసోడ్ చూసే వరకు ఎవరు బాగా ఆడే వాళ్ళకి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ సోషల్ మీడియా నుంచి కానీ అలాగా అగ్ని పరీక్షలో బాగా ఆడి గెలిచిన వాళ్ళు స్టార్ట్ చేయాలి, ఎవరు వస్తారు ఏంటో కూడా తెలియదు. అంటే తెలిసిన తర్వాత అన్న స్టార్ట్ అవుద్ది, ఎపిసోడ్లు చూపిస్తారు కదా మనకి. ఎవరు మంచిగా అనిపిస్తే అలాగే చేయటమే బ్రో, అంతే, దానికి మించి ఏం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒకసారి వెళ్ళిన తర్వాత అది అలవాటు అయిపోతే చూస్తూనే ఉంటాం. ఆబ్వియస్లీ ఈ సీజన్ కోసం కూడా నేను వెయిట్ చేస్తూ ఉంటున్నా. నా దృష్టిలో బిగ్ బాస్ అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్. అది ఏ సీజన్ అయినా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటుంది. ఒక్కో సీజన్ ఒక్కో రకంగా ఇస్తుంది. ఈ సీజన్ ఎలా ఇస్తుందని వెయిట్ చేస్తున్నా. దాని అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయి మీ సంక్రాంతికి? చిరంజీవి గారా, బాలకృష్ణ గారా? అంటే సంక్రాంతి బ్రో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ చూడటానికి నేను రెడీ. నేను కూడా ఒక సినిమానో 2 సినిమాలు కనపడే అవకాశం ఉంది, అది చూద్దాం. అంటే బాలకృష్ణ గారిది అనుకోవచ్చా, చిరంజీవి గారిది అనుకోవచ్చా? వాళ్ళతో నాకు ఒక అవకాశం ఫుడ్ వీడియోలు వస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది దానికన్నా సీరియస్లీ. అండ్ ఓ మంచి ఫుడ్ వీడియో అండ్ ఒక మంచి మూవీతో కూడా రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ సిరి గారు. హలో అండి. ఎట్లా అనిపిస్తుంది బంగారం డిమాండ్ పవన్ గారిది యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్? ఎలా బాగా వర్క్ చేశారంటారు? చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ తనే ప్రొడ్యూస్ చేశాడు అంటే ఇట్స్ రియలీ ఎ గుడ్ థింగ్. బాగుంది. రీసెంట్గా త్రిగుణ్ గారు ఈవెంట్లో మీరు ఏ సినిమా ఉంటే ఆ సినిమా పెద్ద హిట్ అయిపోతుంది, నెక్స్ట్ రాకాతో ఇంకెంత పెద్ద హిట్ కొడుతున్నారా అని కూడా చెప్పారు. సిరి, ఏంటి 2025 డిసెంబర్ నుంచి నీ టైం నడుస్తున్నట్టుంది. ఈషా తర్వాత నారీ నడుమురారి, ఇంకా మా ఐకాన్ సినిమా చేస్తున్నావు అంట. ఇట్స్ అనదర్ హిట్ ఫిల్మ్ హియర్. సో సిరి ఏ సినిమాలో ఉందో సినిమా ఆడుతుంది అన్నట్టు ఒక టాక్ బయట వస్తుంది.
సో ఎవరన్నా సిరిన్ మీ సినిమాలో పెట్టుకోవాలంటే తొందర బుక్ చేసుకోండి. అయ్యయ్యో అలా ఏం లేదండి. త్రిగుణి ఈజ్ మై మంచి ఫ్రెండ్ నాకు. ఆల్రెడీ మేము ఈషా చేసాము, మంచి సక్సెస్ అయింది. అండ్ వెరీ నెక్స్ట్ మూవీ ఈ మూవీ కూడా హిట్ అవ్వడం వల్ల ఒక ఫ్రెండ్షిప్ అనమాట. అంత లక్కీ చామ్ అయిపోయారు మీరు అందరికీ. అవునా, మీరు చెప్పాలి అది. రాక మూవీ ఎట్లా ఉండబోతుంది, ఏమైనా గ్లిమ్స్ ఏమైనా తొందరలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో కామెంట్స్. ఓకే, అల్లు అర్జున్ గారి లుక్స్ వైజ్ కానీ చూడడానికి ఓవరాల్గా ఒక పోస్టర్ చూసాము. ఎవరు మీరు చూస్తుంటారు, సినిమా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు దాకా అల్లు అర్జున్ గారి మూవీస్ చేసిన మూవీస్ కన్నా అట్లీ గారు అల్లు అర్జున్ గారు ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్? అద్దరిపోతుంది. అదిరిపోతుంది, తగ్గేదే లేదంటారా? తగ్గేదేలే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.